అందరికీ నమస్కారం. మహాభారతం అదో మహాసముద్రం. అందులో ప్రతి కథ మనకు ఏదో ఒకటి చెప్తుంది. కాని కొన్ని కథలుంటాయి, అవి ఒకే ఒక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఓ మొత్తం వంశం తలరాతనే ఎలా మార్చేసిందో చూపిస్తాయి. ఈరోజు మనం అలాంటి ఓ శక్తివంతమైన కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఒకే ఒక ప్రమాణం ఓ గొప్ప సామ్రాజ్యం భవిష్యత్తును ఎలా శాసించిందో చూద్దాం. ఈ కథ మొత్తం వెనుకున్న అసలు ప్రశ్న ఇదే: ఒక తండ్రి సంతోషం కోసం ఒక కొడుకు ఎంతదాకా వెళ్లగలడు? ఎంత పెద్ద త్యాగం చేయగలడు? ఆ త్యాగానికి ఏమైనా హద్దులుంటాయా? సరే, ఈ ప్రశ్నను మనసులో పెట్టుకుని కథలోటి వెళ్దాం. కథ మొదలయ్యేది హస్తినాపుర సామ్రాజ్యంలో. ఆ రాజ్యానికి రాజు పరాక్రమవంతుడైన శంతను మహారాజు. ఆయనకు అన్ని విధాలా యోగ్యుడైన వారసుడు యువరాజు దేవవ్రతుడు. అంతా చూడ్డానికి పరిపూర్ణంగా వైభవంగా ఉంది. కాని ఆ రాజు మనసులో మాత్రం ఏదో తెలియని ఓ పెద్ద బాధ గూడుకట్టుకొనుంది. ఒకానొక రోజు శంతనుడు యమునా నదీ తీరాన అలా విహరిస్తున్నాడు. అప్పుడు గాలిలో తేలివస్తున్న ఒక అద్భుతమైన పరిమళం అతన్ని తనవైపు లాగింది. ఏండాయి సువాసన అని వెతుక్కుంటూ వెళ్తే అక్కడ సత్యవతి అనే ఒక జాలరి కూతురు కనిపించింది. అంతే, ఆమె అందానికి, ఆ పరిమళానికి రాజు మనసు పారేసుకున్నాడు. ఆ క్షణం నుంచే శంతనుడికి ఏమీ తోచలేదు. తన రాజ్యం, విధులు అన్ని పక్కకు వెళ్ళిపోయాయి. అతని గుండె సత్యవతి కోసమే కొట్టుకోవడం మొదలుపెట్టింది. కాని ఈ రహస్య ప్రేమను ఎవ్వరితోనూ పంచుకోలేక లోలోపలే తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయాడు. పైకి రాజ్యం ఆనందంగా ఉన్నా రాజు మాత్రం ఒంటరిగా వేదననుభవిస్తున్నాడు. తండ్రిలో వచ్చిన ఈ మార్పుని ఎంతో తెలివైన దేవవ్రతుడు వెంటనే పసిగట్టాడు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే నాన్నగారు ఎందుకిలా దిగులుగా ఉంటున్నారు అని తెలుసుకోవాలనుకున్నాడు. ఇక ఆరా తీయడం మొదలుపెట్టాడు. చివరికి అసలు విషయం తెలిసింది. విషయమేంటంటే, శంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకుంటానని ఆమె తండ్రిని అడిగాడు. అయితే ఆ జాలరి ఒక కఠినమైన షరతు పెట్టాడు. ఆ షరతు ఏంటంటే, నా కూతురికి మీకు పుట్టబోయే కొడుకే హస్తినాపురానికి తరువాతి రాజవ్వాలి. ఈ షరతు శంతనుడిని పెద్ద ధర్మసంకటంలో పడేసింది. ఒకవైపు ప్రాణంగా ప్రేమిస్తున్న సత్యవతి, మరోవైపు అన్ని విధాలా యోగ్యుడు, తనకెంతో ఇష్టమైన కొడుకు దేవవ్రతుడు. సత్యవతిని పెళ్లి చేసుకుంటే దేవవ్రతుడికి అన్యాయం చేసినట్టే. తన కొడుకు జన్మహక్కును తానే తీసేయడం అతనికి అస్సలు ఇష్టంలేదు. అందుకే గుండెనిండా బాధతో మౌనంగా వెనుదిరిగాడు. తండ్రి బాధకి కారణమిది అని తెలియగానే దేవవ్రతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన తండ్రి సంతోషం కన్నా తనకు ఏదీ ముఖ్యం కాదనుకున్నాడు. వెంటనే తానే స్వయంగా ఆ జాలరి దగ్గరికి వెళ్ళాడు. ఈ సమస్యను నేనే పరిష్కరిస్తాను అని నిశ్చయించుకున్నాడు. దేవవ్రతుడు ఆ జాలరి ముందు నిలబడి ఎంతో గంభీరంగా ఒక మాటన్నాడు. మీ కుమార్తెను మా నాన్నగారికిచ్చి పెళ్లి చేయండి. వాళ్లకి పుట్టబోయే కొడుకే ఈ రాజ్యానికి రాజవుతాడు. దీనికి సాక్షిగా నా సింహాసనాన్ని నేను వదులుకుంటున్నాను అని ప్రకటించాడు. ఆలోచించండి, ఇది మామూలు త్యాగం కాదు. తన జన్మహక్కునే, పుట్టుకతో వచ్చిన అధికారాన్నే వదిలేసుకున్నాడు. దేవవ్రతుడి త్యాగానికి ఆ జాలరి ఆశ్చర్యపోయాడు. కాని అతనిలో ఇంకో సందేహం, ఒక చిన్న భయం మొదలైంది. అతను భవిష్యత్తు గురించి ఆలోచించాడు. కేవలం తన కూతురి గురించే కాదు, ఆమె వారసుల భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తున్నాడు. ఆ జాలరి తన భయాన్ని ఇలా చెప్పాడు. యువరాజా, నీ మాటమీద నాకు నమ్మకం ఉంది. కాని నీకు పుట్టబోయే కొడుకులు కూడా నీలాగే పరాక్రమవంతులవుతారు కదా. వాళ్లు పెద్దయ్యాక మా మనవుడి నుండి రాజ్యాన్ని తిరిగి లాక్కోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు పరిస్థితేంటి? ఈ ప్రశ్న దేవవ్రతుడిని మరింత కఠినమైన, ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకునేలా చేసింది. జాలరి సందేహంలో కూడా ఒక పాయింట్ ఉందని దేవవ్రతుడు గ్రహించాడు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి. తన తండ్రి సంతోషానికి ఎలాంటి ఆటంకం ఉండకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఆ క్షణంలో తరతరాలను ప్రభావితం చేసే ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ సభలో అందరూ చూస్తుండగా దేవవ్రతుడు అస్సలు కదలకుండా స్థిరమైన స్వరంతో ఇలా ప్రకటించాడు. ఈ సమస్యకు మూలమే లేకుండా చేస్తాను. ఈ రోజునుంచి నేను ఆజన్మ బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను. నాకు పెళ్లి జరగదు, పిల్లలు పుట్టరు. కాబట్టి నా వారసులు ఎవరూ సింహాసనం కోసం పోటీపడే ప్రశ్నే లేదు. దేవవ్రతుడు చేసిన ఈ భయంకరమైన, కఠోరమైన ప్రతిజ్ఞకు భూమి, ఆకాశం ఏకమయ్యాయి. దేవతలు కూడా ఆశ్చర్యపోయి స్వర్గం నుంచి పూలవర్షం కురిపించారు. ఆకాశవాణి ద్వారా అతన్ని భీష్ముడు, భీష్ముడు అని కీర్తించారు.
ఆ క్షణం నుండి యువరాజు దేవవ్రతుడు ఇక లేడు. భీష్ముడు అంటే అర్థం భయంకరమైన లేదా కఠోరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని. ఆ ప్రతిజ్ఞే అతని కొత్త గుర్తింపుగా మారింది. దేవవ్రతుడు అనే యువరాజు భీష్ముడిగా చరిత్రలో అలా నిలిచిపోయాడు. సరే, ఇప్పుడు ఈ ఒక్క ప్రతిజ్ఞ కురువంశం యొక్క దిశనే ఎలా మార్చేసిందో చూద్దాం. ఈ గొప్ప త్యాగం వెనుక ఉన్న పర్యవసానాలు చాలా పెద్దవి. అవి చివరికి మహాభారత యుద్ధానికే పునాది వేశాయి. భీష్ముని ప్రతిజ్ఞతో కురువంశం గతి పూర్తిగా మారిపోయింది. సింహాసనం శంతనుడు సత్యవతిల కొడుకులైన చిత్రాంగదుడు విచిత్రవీర్యుడికి వెళ్ళింది. ఆ తరువాత విచిత్రవీర్యుని కుమారులైన ధృతరాష్ట్రుడు పాండురాజు వారసులయ్యారు. వీళ్ల పిల్లలే మనకు తెలిసిన కౌరవులు, పాండవులు. చూశారా ఈ ఒక్క ప్రతిజ్ఞ ఎంత దూరం తీసుకెళ్ళిందో? దీనివల్ల వచ్చిన పర్యవసానాలేంటంటే, భీష్ముడు రాజవ్వలేదు, కాని జీవితాంతం ఆ రాజ్యానికి కాపలాదారుడిగా ఉండిపోయాడు. సింహాసనం సత్యవతి వారసుల చేతికి వెళ్ళింది. ఇక ఆ తర్వాత ఆ వంశంలోనే అధికారం కోసం గొడవలు మొదలయ్యాయి. కౌరవులు, పాండవులు ఇలా 2 వర్గాలుగా విడిపోయారు. అన్నిటికన్నా దారుణం ఏంటంటే, భీష్ముడు తన ప్రతిజ్ఞకి కట్టుబడి సింహాసనం మీద ఎవరు కూర్చున్నా వాళ్ళని కాపాడాల్సొచ్చింది. వాళ్ళు చేసేది అధర్మమని తెలిసినా సరే మాట తప్పలేకపోయాడు. చివరిగా ఈ ప్రశ్నతో ఈ కథను ముగిద్దాం. భీష్ముడు చేసింది గొప్ప త్యాగమే, తండ్రి సంతోషాన్ని కాపాడిన ఒక వరం. కాని అదే త్యాగం ఆ వంశాన్ని ఒక పెద్ద యుద్ధంలోకి నెట్టింది కదా. మరి అది శాపమా? ఇది వరమే లేక శాపమా? దీనిపై ఆలోచించండి.